పెద్దలకు అందరికి మా కళాభివందనాలు. మరి గట్లెందుకో పిల్లగా ఎందుకొరకంటే ఈరోజు పవిత్రమైన పండగ. ఏం పండగ? పండగ అని అంటే దసరా కాదు, దీపావళి కాదు, శక్తి సంక్రాంతి కాదు. మానవునికి 3 అంగాలు, 3 గొంగళ్ళు, 3 సవళ్ళు అని అంటారు. అంటే పుట్టిన నాడు పురుడు పండగ, పెరిగిన నాడు పెండి పండగ, చనిపోయిన రోజు చాలా పెద్ద పండగ అని అంటారు. మరి పండగ అని అంటే ఈరోజు అందరిట్లా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి, మంచి గుణవంతురాలు, బుద్ధిమంతురాలు, ఆత్మీయురాలు, 2 కొడుకుల కన్న తల్లి, 3 బిడ్డల కన్న తల్లి, ఈ కాకంత బలగాన్ని విడిచిపెట్టి ఈ కనరాని లోకాలకు వెళ్ళిపోయిన కన్న తల్లి కీర్తి శశిలైన కరిణి ఐలవ్వ గారి దినకర్మ సందర్భంగా తింటే ఉండది, తాగితే ఉండది. 25 ఏటల కోసి ఊరంతా పిలిచి విందు భోజనం పెట్టిన చనిపోయిన కన్న తల్లి ఐలవ్వ ఆత్మకు శాంతి చేకూరాలని ఈ రోజు ఈ కథ ఇప్పించే దాతలు మరి బిడ్డ బండి పద్మ, అల్లుడు మొగిలి, బిడ్డ గోనే స్వరూప, అల్లుడు శ్రీనివాసు, బిడ్డ అల్లి శారద, అల్లుడు అశోకు, మరి కొడుకు కర్ణి రవీందరు, కోడలు దేవిక, కొడుకు భద్రయ్య, కోడలు భావన, మనవలు మనవరాళ్ళు, వీళ్ళందరే కాస్తులాయి ఈ రామనామ సంకీర్తన దీపిస్తున్నారు. కాబట్టి మనున్న బిడ్డలకు, అల్లుళ్లకు, మనవలు మనవరాళ్లకు ముట్టింది ముఖ్యమై పట్టింది బంగారమైన అతి వారసుతమై పగవాడు బాధుతమై కలల్లన్నీ డల్ల కనబడిపోలే కన్న తల్లి కరిణి ఐలవ్వ వారి పిల్లగా కష్టం గల్ల కథ, కుంకుమ రాని ఒక్కు కథ, కుంకుమ రాని ఒక్కు కథ. రామ రామను రామ 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 పరమేశ్వరుని భక్తులు ఈ భూలోక నగరంలో అనేకులున్నారయ్యా. అందులోపల భూలోక నగరంలో ఏ పక్క ఉన్నారయ్యా, ఏ పక్కన ఉన్నారయ్యా, మూలగొట్టు రాజ్యం ఉన్నదా, అది ముఖ్యమైన దేశం ఉన్నదా, ఇక్కడికి దగ్గర ఉన్నదా, ఈ భూలోక నగరంలో కత్తుకోట నగర వేరని రాజులు ఎవరున్నారయ్యా, దొరాలు ఎవరున్నారయ్యా, దండివాడు ఆరాధురా, ఆ రాజు కత్తురారా, ఆ రాజు భార్య ఉన్నదా, ఆ తల్లి ఉక్కుమాలరా, ఉక్కుమాల దేవి ఉన్నదా, ఎక్కడి
ఇక చూద్దామారో జాతి పేరున్నది ఇక బ్రతుకు బంగారము బాగుగారం ఉన్నది ఇక ఏలకు మహారాజో రాజకుమారాజా ఇక రాజకుమారాజో ఏలకు మహారాజా నాయి పూలో కనగరంలో పార్వతీ పరమేశ్వరుని భక్తులు అనేకులు ఉన్నారు ఆ కంచుకోట నగరాన్ని పరిపాలించిన వాడు ఆ రాజు కంచురాజు ఎడుదూత పట్టం 80 ఆమడ తోకదారు పట్టం 90 ఆమడ చావు చావన పట్టం జాగంట పోగుతున్నదయ్యా చిలకలు కాయిదాలు 1 లక్షలు ఊసలు 1 లక్షలు కట్టిన ముంగటాట కళ్ళు పాట కళ్ళు పరుణ భాగోతులు ఆటలాడుతున్నారయ్యా ఆగో నవ్వున్న నాటకాడు పెరిగెక్కల పోట్లాటలు వీడతో మరి విద్యవంతులు ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు దండివాడు రాజు నాటకారాజు దండివాడు రాజు నాటకారాజు రాజ్యము ఏలవట్టే ఓ దేవుడు దేశము ఏలవట్టే నారాయణ ఎండి వంటాలు వట్టే కాదు ఎలవరాకు దానవానే ఓ దేవుడు బయటి వంటాలు వట్టే ఓ దేవుడు ప్రజలకు దానవానే నారాయణ దానం ఎత్తున్నాడే ధర్మం ఎత్తున్నాడు ధర్మం ఎత్తున్నాడు ఏలకు మహారాజో రాజకుమారాజా రాజకుమారాజో ఏలకు మహారాజా ఆగో పూలోక నగరం లోపట కంచుకోట నగరాన్ని పరిపాలించిన వాడు రాజు కంచు మహారాజు ఆగో కంచు మహారాజు భార్య ఉకుమాల దేవి రాజ్యాన రాజు కంచు రాజు నడివుల్లెన మరి సింహాసనం మీద కూర్చొని ఆగో ఎడమన ఎండి పోసుకొని ఉడిన పైడి పోసుకొని దాన కంకణాలు కట్టుకొని దాన ధర్మాలు ఎత్తున్నాడయ్యా కంచు రాజు ఆ రాజు దానం ఎత్తుంటే 30,000 తిరిగి వస్తున్నారయ్యా ఆగో కాశీమైన అయ్యలంతా కదిలి వస్తున్నారు అచ్చటోళ్ళు వస్తున్నారు బయటోళ్ళు పోతున్నారు హరిదేశులు పరిదేశులు సంఘాలు ఎంతో మంది వస్తున్నారు కంచు రాజుకు జయ్యని జయ కొడుతున్నారయ్యా ఆగో ఇప్పటికైనా అప్పటికైనా అంటారు దానము చెడిని పదార్థము అని అంటారు ధర్మము చెడిని పదార్థము అని అంటారు దానమే గొప్పది ధర్మే గొప్పది దాన ధర్మాలు 7 లోకాలు వెలుగు అని అంటారు మనం కోట్లు సంపాదించని ఈ కోపల్లే పాడబడుతుంది కానీ ఈ నరమాను చెత్త కట్టబెట్టినాడు కాసు గవర్న ఎంబడి రాదు ఆగో తల్లి కడవలకి వెళ్ళి ముట్టంగా ఏమన్నా చెప్తున్నావా ఎవరితోని వెళ్ళిపోగా ఏమన్నా కొట్టబోతున్నావా ఏ మానవుడైనా లక్షలు 10 కారైనా లవనం అన్నవే తింటాడు కానీ ఏ మాను వేరు బంగారం ఇంగవాడు మనం ఎన్ని సంపాదించిన కూటి కొరకే ఎన్నెన్ను బ్రతికినా మన చెత్త కాటి కొరకే ఆగో మానవుని జీవితం అని అంటే మానవుడు ఉన్ననాడు నవ్వరాదు లేని నాడు ఎడవరాదు అని అంటారు కలిమి లేని 2 కావడి కుండలతోటి సమానం అంటారు మానవుని జీవితము కుమ్మరిట్టి కుండ ఎటువంటిదో మానవుని జీవితం గడవంటిదో అని అంటారు ఆగో కుమ్మరిట్టి కాడు నుంచి కుండ తెచ్చుకోవంగా పాలు పోసుకోవచ్చు పరమన్నం వండుకోవచ్చు ఎరివేనా మొరివేనా తీసుకుపోయి పెంట పొంద మీద వారెత్తము మంచిగా ఉన్నప్పుడు దాన్ని అన్ని తీర్ల వాడుకున్నాము మంచిగా ఉన్నప్పుడు దాన్ని కుండో అని అన్నారు అది పరిగినాక దాన్ని పెంకో అని అన్నారయ్యా ఓ పెద్దలారో మానవుడు భూమి మీద పడి మానవుడు విర్రవీగుతాడయ్యా ఎందుకో అని అంటే నాకు భూములు ఉన్నాయిరా నాకు సాగలు ఉన్నాయిరా ఎండి ఉన్నదిరా బంగారం ఉన్నదిరా బంగళ మీద బంగళ కడతాను నాకే రూపాయలు బాగున్నాయిరా నన్ను ఎవడు ఎయ్యడా అని మానవుడు విర్రవీగుతాడయ్యా నువ్వు దచ్చిన నాడు నీ 1 కోట్ల రూపాయలు నీ అమ్మడి రావు నీ ధనము నీ డబ్బు నీ కొడుకులు నీ కోడళ్ళు బీటలు అల్లుళ్ళు మనములు మన్ను అందరు రాకము నీ ఎంబడి రారు మానవునికి మంచి చెడు తప్ప మానవుడు ఎంబడి మరోటి రాదయ్యా ఒకవేళ మనిషి భూమి మీద మంచోడై సచ్చిందనుకో 4 రత్తులు 4 దిక్కులు ఎత్తుకుంటారు గోవింద గోవిందని కట్నాల గడ్డ తీసుకుపోతారు ధర్మక్క దానం ఎత్తారు అదే లంక గాడిది కొడుకే సచ్చిందనుకో అదే దొంగ ఈ సచ్చిందనుకో వాడు ఉన్నప్పుడు అయినా రావని దగ్గరికి పోయేది అందరూ అన్ని పెట్ట పెరణాలు పెడతారయ్యా
ఆగో మానవుడికి మంచి చెడు తప్ప మానవుడు ఎంబడి మరోటి రాదయ్యా మంచి పేరు వడుకుంటే రాదు కొనుక్కుంటే దొరకది ఆగో మంచి పేరు వడుకుంటే రాదు కొనుక్కుంటే దొరకది చెడ్డ పేరు రావాలంటే శరం పట్టది మంచి పేరు నాకున్నది మంచి పేరు తెచ్చుకొని మా ఇంట్లో కలిసిపోవాలి నూరెళ్ళ జీవితానికి 1000 కీర్తి ఉండాలి మా తాతకు మా తండ్రి ఒక్కడు మా తండ్రికి నేను ఒక్కడిని నాకేంది మహారాజు అనుకోని ఆ రాజు కంచు మహారాజు దాన కంకణాలు కట్టుకొని దాన ధర్మాలు ఎత్తున్నాడు ఓ పెద్దలారా రాజు సంగతి ఏమో కచ్చిరి కాడ ఉండంగా 7 మేడల్ల కలి 7 విద్దల్ల కన్న తల్లి ఉకుమాల దేవి పొద్దు పొద్దున లేసింది తడిబిడి స్నానాలు చేసింది ఎండి దూర పట్టింది వైసిక్కు తీసింది ఐడి దూర పట్టింది పై సిక్కు తీసింది ఆగో పావడ సందుర పంతులు అవరిగించుకొని భర్త చేసినట్టు భర్త కన్నా 7 మన దానం ఎక్కువ ఎత్తున్నది ఉకుమాల దేవి ఒళ్ళు దూసి వస్త్రాలు దానం ఎత్తున్నది పుట్ట దూసి భోజనాలు పెడుతున్నది పాలు తాగే పిల్లలుంటే పాల బరల దానం ఎత్తున్నది అన్నవు తినే కన్న తల్లుంటే అన్న దానాలు ఎత్తున్నది ఆగో ఇప్పటికైనా అప్పటికైనా అంటారు మన తెలంగాణ ప్రాంతం లోపల పెద్దలకు వస్తున్నది పెత్తురమాస బాలలకు వస్తున్నది బ్రతుకమ్మ పండుగ పిల్లగళ్ళకి వస్తున్నది పీరీల పండుగ అన్నయ్యళ్ళకి వచ్చేది అనుబంధమైన పండుగ అంటే రాకిట్ల పండుగ అని అంటారు రాకిట్ల పండుగ నాడు కన్న తల్లి చూసినవా ఎంత దూరాన ఉన్నా ఎంత దగ్గర ఉన్నా అన్న అన్నదమ్మలకు ఒక్క ఎన్నెల్లు రాకిట్లు కడతారాట కూరాడి కుండకాడ కూర్చుండ బీటేసి నొచ్చు కొట్టు పెట్టి నొట్టి చక్కెర పోసి అన్నదమ్మలకు ఒక్క ఎల్లలు రాకిట్లు కడతారాట ఆ కన్న తల్లి చూసినవా మంది పిలగల్ల కన్న తోడు చూసింది జారి గుండె తల్లు అంటుంది గుండెలకు వెళ్ళు అంటున్నాయి ఓ పరమాత్మ ఎక్కడున్నావు దేవుడా ఎండికొండ శివుడా యములవాడ రాజరాజేశ్వర నా మీద కలలేదా నా మీద దయలేదా తండ్రి ఆడి పుట్టుక ఉట్టి అవతారం ఎత్తిన్నాడు వాడి కొడుకుల గనాల బీటల గనాల్లో అని అంటారు ఆగో ఇప్పటికైనా అప్పటికైనా అంటారు సత్య పొంద నింద అయిన మొత్త గాని ఈ కొట్టు నింద నిర్వయ్యనంటున్నది ఉకుమాల దేవి నా భర్త కచ్చిరి కాడ ఉన్నాడు నా భర్త వచ్చినాక నా భర్తను ఒప్పించి మెప్పించి అదరికిచ్చి ముదిరికి తలనేహరుపులను నేర్పి రాయిని వట్టి భర్తను లక్కూర వేసుకొని ఆగో కొడుకుల బీటల సంతాన వరం తెచ్చుకుంటానని భర్త రాకడికి ఏనాడు ఎదురు చూస్తున్నదో కచ్చిరి కాడ రాజు రాజ్యమే నుండి దేశమే నిండు కరకర పొద్దు పడితే కైరావు లెక్కలే కరకర పొద్దు పడిసింది కైరావు లెక్కలేసినాయి బలబల తెల్లారింది బ్రహ్మనాథులు పడిసినాయి ఉమ్మంత పొద్దెక్కింది భోజనపు వేళ్ళలైన ఆకంత పొద్దెక్కి అమ్మటల్ల వేలడైనయి రాజు కంచుమారాజు ఏనాడు చూసినవా కచ్చిరి బంధు పెట్టిండు భవనాల వేడికచ్చిండు అన్న తల్లి ఉకుమార దేవి సిరిగల్లాంటి మగం చిన్నపోయి కనబడుతున్నది హంసల్లాంటి మగం వాడిపోయి కనబడుతున్నది బాబరావు చిన్నదానా నా భార్య బాబరావు చిన్నదానా నా భార్య ఆడిపోయేందుకమ్మా బంగారమా నువ్వు ఏమి కావాలనమ్మా ఓ బామా కోరుకో చిన్నదానా నా భార్య కోరుకో చిన్నదానా నా భార్య భార్య ఉకుమార దేవి